హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం డే 25 అండ్ 26 ఆన్సర్స్ చూద్దాం. సో డే 25 కూడా మనకి ఫ్రాక్షన్స్ అనమా. ఇక్కడ ప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఈ టూ టైప్స్ చూస్తాం అనమాట. మిక్స్డ్ ఫ్రాక్షన్. ప్రాపర్ అంటే ఏంటి అంటే మనకు ఆల్రెడీ తెలుసు, న్యూమరేటర్ బై డినామినేటర్ ఫ్రాక్షన్ అని. ప్రాపర్ అంటే ఆ న్యూమరేటర్ స్మాల్గా ఉంటుంది. న్యూమరేటర్ ఎలా ఉంటుంది? స్మాల్గా ఉంటుంది డినామినేటర్ కంటే. ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ బిగ్ అనమాట. న్యూమరేటర్ పెద్దగా ఉంటుంది. మిక్స్డ్ అంటే ఒక హోల్ నంబర్ ఉంటుంది, అంటే 1 2 3 4, అండ్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ స్మాల్ అండ్ డినామినేటర్ బిగ్. ఇలా ఉన్న వాటిని మిక్స్డ్ అంటాం. సింప్లెస్ట్ ఫామ్ అంటే క్యాన్సిలేషన్ ఎలా చేయాలో చూస్తాం అన్నమాట. సో ఇక్కడ చూస్తే మనకి 10/13 ఇది న్యూమరేటర్ చిన్నది కదా, సో ఇట్ ఈస్ ప్రాపర్. 16/25, సో 16/25 కంటే చిన్నది కదా, సో దిస్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్. ఓకే, సో ఫ్రాక్షన్స్ హ్యావింగ్ న్యూమరేటర్ లెస్ దాన్ ద డినామినేటర్ ఆర్ కాల్డ్ ప్రాపర్ ఫ్రాక్షన్. అలా ఒక హోల్ నెంబర్ అండ్ ప్రాపర్ ఫ్రాక్షన్ కంబైన్డ్ గా ఉంటే దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ అంటే ఏం చెప్పుకున్నాము? న్యూమరేటర్ పెద్ద నెంబర్ ఉండాలి అని చెప్పు. ఓకే, సో ఎవ్రీ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇక్కడ ఫర్ సపోజ్ 5/2 ఉందమ్మా. 5ని మనం 2తో డివైడ్ చేయాలి, అంతే కదా. 5/2 అంటే అర్థం. సో 2 2s 4 అండ్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు 1 వస్తుంది. సో ఇక్కడ కోషంట్లో 2, రిమైండర్ బై డివైజ్. సో 2 1/2 అంటే 5/2 ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేస్తే 2 1/2 వస్తుంది. ఓకేనా? అండ్ సింప్లిఫై చేసేటప్పుడు మనము ఈ 2 నంబర్స్ లో హైయెస్ట్ గా ఏదైతే డివిజిబుల్ అవుతుందో దాంతో చేస్తాం. హైయెస్ట్ డివిజిబుల్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ HCF. ఓకే, సో ఈ క్యాన్సిలేషన్ మెథడ్ కూడా చేస్తాం అనమాట. సో డే 26 ఆన్సర్స్ చూద్దాం. మ్యాచ్ ద ఫాలోయింగ్. 3/4. సో న్యూమరేటర్ చిన్నగా ఉంది కదమ్మా, సో న్యూమరేటర్ చిన్నగా ఉంది, దట్ ఈస్ ప్రాపర్ ఫ్రాక్షన్. 4/3 న్యూమరేటర్ పెద్దగా ఉండింది, సో దట్ ఈస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. ఒక హోల్ నెంబర్ అండ్ ఒక ప్రాపర్, సో దిస్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. అలా నెక్స్ట్ సెకండ్ వన్, క్లాసిఫై ఫ్రాక్షన్ ఫ్రమ్ దిస్ లిస్ట్ యాజ్ ప్రాపర్, ఇంప్రాపర్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ లిస్ట్ లో మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ ఏంటి? సో చూద్దాం మనం. 3/5, 3 స్మాల్ ఉంది, సో దట్ ఈస్ ప్రాపర్. అండ్ 7/8 న్యూమరేటర్ చిన్నగా ఉంది, సో అది కూడా ప్రాపర్. 2 3/4 ఇదేమవుతుంది? మిక్స్డ్ ఫ్రాక్షన్, ఒక హోల్ నెంబర్ ప్రాపర్ ఫ్రాక్షన్. 3/4 కూడా ప్రాపర్, న్యూమరేటర్ చిన్నగా ఉంది కదా. 8/8 ఇలా ఈక్వల్ గా ఉన్నప్పుడు ఇంప్రాపర్ కిందనే తీసుకుంటాం. 8/8. 6 1/3 దట్ ఈస్ మిక్స్డ్ ఫ్రాక్షన్. 3/3 అది కూడా మనం ఇంప్రాపర్ గానే తీసుకుంటాం. మిక్స్డ్ 7 9/4 అండ్ 4/7 స్మాల్ ఉంది కదా, సో దిస్ ఈస్ ప్రాపర్. 8/5 న్యూమరేటర్ పెద్దగా ఉండింది, సో ఇంప్రాపర్. అండ్ 8/9 న్యూమరేటర్ చిన్నగా ఉంది, సో ప్రాపర్. సో కన్ఫ్యూజన్ లేకుండా ప్రతిదీ కూడా మనం చూసుకొని ఒక్కొక్కటి ఏ గ్రూప్ లో వస్తుందో వేసేసాం. దాట్స్ ఇట్. థర్డ్ వన్, అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్. సో యూజింగ్ ద గివెన్ డిజిట్స్ రైట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అండ్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్ యాజ్ పాసిబుల్. సో మనం ఇష్టం ఎన్నైనా రాయొచ్చు. సో అక్కడ కొన్ని నంబర్స్ ఇచ్చారు కదా, వాటితో ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్స్ రా. ప్రాపర్ అంటే ఏంటమ్మా? న్యూమరేటర్ చిన్నగా ఉండాలి అని. ఓకే, సో 1/4 రాయొచ్చు నేను. 1/4, 1/7, అలాగే 2/5, 2/8, 2/5, 2/8, 3/6, 3/9. మీకు అర్థమవుతుంది కదా, జస్ట్ నేను ఈ నెంబర్స్ యూస్ చేశాను. ఓకే, ఇంకా చాలా రాయొచ్చు. నెక్స్ట్ ఇంప్రాపర్.
ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి? డినామినేటర్ కంటే న్యూమరేటర్ పెద్దగా ఉండాలి. సో 7/4, అలాగే 8/5 అండ్ 9/6, ఇంకా రాయాలంటే 8/2, 9/3. అలా మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ అంటే ఒక నార్మల్ నంబర్ అండ్ ఒక ప్రాపర్ ఫ్రాక్షన్. సో 1 4/7, అలాగే 2 5/8 ప్రాపరే కదా, 3 6/9 ఇలా మనం రాసేయచ్చు. ఫోర్త్ వన్, కన్వర్ట్ ద గివెన్ ఫ్రాక్షన్ ఇంటూ ద సింప్లెస్ట్ ఫార్మ్. సింప్లెస్ట్ ఫార్మ్ అంటే రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఉండకూడదు. 36/16 అంటే రెండు మనకి ఒకే టేబుల్లో రావాలి. 36/16. సో ఇక్కడ మీరు కొంతమంది ఏం చేస్తారంటే 9 4s 9 టేబుల్, 8 2s అంటే ఇదేమో 9 టేబుల్, ఇదేమో 8 టేబుల్. ఇలా మనం అసలు చేయకూడదు. న్యూమరేటర్ని డినామినేటర్ని రెండు కూడా ఒకే టేబుల్తో క్యాన్సిల్ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను 4 9s 36, 4 4s 16, 9/4. సో చెక్ చేసుకోండి, 9 4 రెండు ఒకే టేబుల్లో వస్తున్నాయా? రావు. ఓకే, సో దట్ ఈస్ ద సింప్లెస్ట్ ఫార్మ్ అన్నమాట. సో 4 9s 4 4s, సో 9/4. ఇలా మనకి జీరోస్ ఉన్నప్పుడు సింపుల్గా మీరు జీరోస్ క్యాన్సిల్ చేసేసి 5/3 రాయండి. ఇంకా 5 3 ఒకే టేబుల్లో వస్తున్నాయా అంటే లేదు, అటు కామన్ ఇంకా 1 టేబుల్లోనే వస్తుంది. ఓకే, లేదా 10 5s 10 3s. నెక్స్ట్ 10/18. ఈ 10 18 రెండు ఒకే టేబుల్లో ఎక్కడ వస్తాయి? 10 అనగానే మీరు 5 2s అనుకున్నారు అనుకోండి, 5 టేబుల్ 18 లేదు కదా. సో ఇక్కడ 2 5s 2 9s, సో ఇట్ ఈస్ 5/9. ఈ 5 9 ఒకే టేబుల్లో ఎక్కడైనా వస్తున్నాయా అంటే లేదు. ఓకే, సో అలా మనం సింప్లెస్ట్ ఫార్మ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. Sravanti read 2/5 of a book on the first day and 1/7 of the book second day. What fraction of the book is still left to be read? ఫస్ట్ డే 2/5 చదివింది, సెకండ్ డే 1/7 చదివింది, రిమైనింగ్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతుంది. సో మనం ఇలా స్టెప్స్ అయితే రాసేద్దాం. బుక్ రీడ్ ఆన్ ఫస్ట్ డే 2/5, బుక్ రీడ్ ఆన్ సెకండ్ డే 1/7 అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ ద బుక్ స్టిల్ లెఫ్ట్ టు బి రీడ్. ఇదంతా కూడా మనకి ప్రాబ్లంలో ఉంది. లెఫ్ట్ టు బి రీడ్ అంటే టోటల్ మనం 1 అనుకోవాలి అండ్ ఈ 2 పార్ట్స్ని యాడ్ చేసి తీసేయాలి, అంతే కదా. 2/5 ప్లస్ 1/7. సో ఇక్కడ ఇవి అన్లైక్ ఫ్రాక్షన్స్. సో 2/5 ప్లస్ 1/7. ఇక్కడ 2/5 ప్లస్ 1/7 డినామినేటర్స్ వేరే వేరేగా ఉన్నాయి. సో 5కి 7కి మనం ఎల్సిఎం చేస్తాం. సో చూస్తే మనకి రెండు కూడా 1 టేబుల్లోనే ఉన్నాయి, ఇంకే టేబుల్లోనూ లేదు. అలాంటప్పుడు ఎల్సిఎం సింపుల్గా దాని ప్రొడక్టే అవుతుంది. అంటే 5 7s 35. ఓకేనా పిల్లలు? సో ఇక్కడ 1 మైనస్ ఎల్సిఎం వచ్చి సింగిల్ డినామినేటర్ 35. 5 ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 7 టైమ్స్ పోతుంది. 5 7s 35, 7 2s 14 ప్లస్ 7 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. 5 1s 5. సో 1 మైనస్ 14 ప్లస్ 5 19/35. సో ఇలా ఉన్నప్పుడు మనం 35 into 1 35 minus 19/35. 35 minus 19 అంటే 16/35. ఓకే, నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్ 10/7 ప్లస్ 10. సో ఇలా ఉన్నప్పుడు నేను ఏం చెప్తున్నాను? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. డినామినేటర్ రెండింటికి 7 వస్తుంది. 7 3s 21. సో ఇట్ ఈస్ 31/7. ఇక్కడ ఫస్ట్ మనం 1/7ని ఇది మిక్స్డ్ ప్రాపర్గా ఇంప్రాపర్గా మార్చుకోవాలి. ఇక్కడ ఇంటూమా ఇక్కడ ప్లస్ చేయాలి. 2 మైనస్ 7 1s 7 ప్లస్ 1 8/7 అవుతుంది. ఓకే, సో ఇది ఇంప్రాపర్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇలా ఉన్నప్పుడు
ఇంటూ చేయాలి. సింగిల్ డినామినేటర్ రెండింటికి 7, 7 2 14 మైనస్ 8. 14 మైనస్ 8 అంటే 6 by 7. Next, last one. Vanaja bought 2 1/4 kg of potatoes and 3 1/4 kg of carrots from a vegetable market. What was the total weight of the above two items? And add చేయాలి. So what information is given in the problem? అంటే vegetables brought by Vanaja. Information ఏమి ఇచ్చారు? ఓకే, ఇక్కడ రాస్తున్నాను. Vegetables bought by Vanaja. ఇదే ఇన్ఫర్మేషన్ అక్కడ ఇచ్చారు. వాట్ విల్ యూ ఫైండ్? మనం ఏం కనుక్కుంటాము? సో టోటల్ వెయిట్ ఆఫ్ ద 2 ఐటమ్స్. టోటల్ వెయిట్ కనుక్కుంటాం. సేమ్ మీకు 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్లో వచ్చాయి కదా, సో అలాగే అనమాట. విచ్ ప్రాసెస్ డూ యూ ఫాలో టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? టోటల్ అన్నప్పుడు ఏ ప్రాసెస్ అమ్మా? ఎడిషన్ ప్రాసెస్.